మమతా బెనర్జీ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, మమతా బెనర్జీ పాలనతో ప్రజలు విసిగిపోయారని ఆరోపించారు. मुख्यमंत्री ने बंगाल के चुनाव में घुसपैठ रोकने के लिए उनके पास क्या योजना है? आर्टिकल 370 हटता है, वो विरोध करती है। सीएए लाकर बंगाल के शरणार्थियों को नागरिकता देने का हम कार्यक्रम करते हैं, वो विरोध करती है। और वो ठीकरा फोड़ते हैं कि बीएसएफ है, वो रोक नहीं रही है। ममता जी, मैं आज आपको इस सार्वजनिक प्रेस वार्ता में पूछना चाहता हूं कि कौन सरकार है, कौन सी सरकार है बांग्लादेश की पूरी सीमा पर जो वाड़बंदी करने के लिए, बॉर्डर पर फेंसिंग करने के लिए जमीन नहीं देती है? अगर आप जवाब न दे पाए तो मैं ही देता हूं, आपकी ही सरकार है जो जमीन नहीं देती है, जिसके कारण फेंसिंग का काम समाप्त नहीं होता है। రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. సుమిత్ర, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బెంగాల్లో జరిగినటువంటి ఒక సమావేశంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ విమర్శలు 4 అంశాలపైన చేశారు. ఒకటి, అవినీతికి సంబంధించినటువంటి అంశం. బెంగాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అదేవిధంగా మమతా పాలనతో ప్రజలు విసిగిపోయారు. మరో పక్క లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కూడా కరువయ్యాయి, మహిళలకు భద్రత లేదు అన్న అంశాలపైన ఆయన స్పందించారు. దీనికి మమతా బెనర్జీ, అదేవిధంగా మమతా బెనర్జీ పార్టీ తరఫు నుంచి కూడా తీవ్రంగానే ప్రతిస్పందనలు వచ్చాయి. అయితే అమిత్ షా చేసినటువంటి ఈ యొక్క విమర్శల్లో ప్రధానంగా పశ్చిమ బెంగాల్లో ఉద్యోగ నియామకాల్లో అవినీతి ఎక్కువగా జరిగింది. ఉపాధ్యాయుల నియామకాల్లో లంచాలు తీవ్రంగా తీసుకున్నారు. ప్రభుత్వ శాఖల్లో స్కాములు ఎక్కువయ్యాయని కూడా ఆయన చెప్పారు. బెంగాల్ ను మమతా బెనర్జీ ప్రభుత్వం ఏదైతే అవినీతికి అడ్డాగా మార్చింది, ఇది ముఖ్యంగా ఉద్యోగాల స్కాములు, ప్రభుత్వ నియామకాలపై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ విధంగా ఈ యొక్క వ్యాఖ్యలు చేస్తున్నా అని కూడా ఆయన స్పష్టం చేశారు. మరోపక్క రాష్ట్రంలో అభివృద్ధి జరగటం లేదు, యువతకు ఉద్యోగాలు కూడా లేవు, పరిశ్రమలు బెంగాల్ వదిలి వెళ్తున్నాయని కూడా ఆయన చెప్తూ, మమతా పాలన వల్ల బెంగాల్లో ప్రజలు నిరాశకు లోనయ్యారు, మార్పు కోరుకుంటున్నారు, ఇది పూర్తిగా రాజకీయ వాదన అని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే శాంతి భద్రతలకు సంబంధించి కూడా బెంగాల్లో రాజకీయ హింస, ఎన్నికల సమయంలో దాడులు, అదేవిధంగా ప్రతిపక్ష కార్యకర్తల పైన దాడులు, ఇవన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పనిచేస్తున్నారు, ప్రజలకు న్యాయం దొరకటం లేదు అంటూ కూడా ఆయన ఆరోపణలు గుప్పించారు. మరోపక్క మహిళలకు సంబంధించి, మహిళలకు అసలు భద్రత లేదు బెంగాల్లో మహిళల పైన నేరాలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రముఖ నేర ఘటనలు కనుక వాటినన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ మహిళల భద్రతలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కూడా ఆయన చెప్పారు. బెంగాల్లో మహిళలు సురక్షితంగా లేరు, ప్రభుత్వం స్పందించడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలపైన మమతా బెనర్జీ, అదేవిధంగా టీఎంసీకి సంబంధించినటువంటి నేతలు కూడా స్పందిస్తూ అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ ప్రేరణతో కూర్చుకున్నవి, బెంగాల్లో పరిస్థితిని చెడుగా చూపించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు, మహిళల భద్రతపై కేంద్రం కూడా బాధ్యత వహించాలని మమతా బెనర్జీ, అదేవిధంగా పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. బెంగాల్లో అశాంతి నెలకొందని చూపించి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తే బెంగాల్ ప్రజలు సహించరంటూ కూడా ప్రత్యారోపణలు చేశారు. థ్యాంక్ యూ కృష్ణ.